కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్ల స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడను. చెడు ప్రయోగాల నివారణ చేయబడను. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ విష్ణుదత్త. సెల్ నంబర్ 6360724411. మీన రాశి వారి జన్మ రహస్యం, బాల్యం మరియు యవ్వనం మరియు వృద్ధాప్యం ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరిది. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వం రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరొకటి దాని తల ఉన్నట్టు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తులు, ధనం సంపాదిస్తారు. మంచి ఆశయం కొరకు, మంచి వారి సాంగత్యం కొరకు, భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు, సత్ప్రవర్తన లేని వ్యక్తుల వల్ల విఘాతము కలుగుతుంది. మీనరాశి వారు ఆచార్య వ్యవహారాలు, తత్వ, వేదాంత, జ్యోతిష్య, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. వీరికి గల సంగీతాభిమానం, క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది. తమకంటూ స్వంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు. వంశ గౌరవం, మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది. మీనరాశి వారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు. స్థానాభిలాష కలిగి ఉంటారు. ఉన్నత స్థానాల్లో బంధువులను కలిగి ఉంటారు. వారి సహాయ సహకారాలు నామమాత్రంగా ఉన్న బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. విద్యారంగంలో సాధన, ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మీనరాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి, నిపుణత ఉంటుంది. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు. కానీ ఆస్తులు దక్కడం అనుమానాస్పదం. బంధువర్గం తండ్రిని మోసగించి నష్టపరుస్తారు. మీనరాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు, విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఎవరిని ఏ పనికి నియమించాలో బేరీజు వేయడంలో చాలా వరకు పొరపాటు పడతారు. ధనవంతులైన స్నేహితులు ఆదుకుంటారు. సభా నిర్వహణ, సాంస్కృతిక కార్య నిర్వహణ సామర్థ్యము కలిగి ఉంటారు. మీనరాశి వారికి ప్రచార సాధనాలు, మీడియాతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి. స్వంత వారు, బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటారు. వీరు మనుషుల మనోభావాలను సులభంగా చదవగలరు. మీనరాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. ప్రకృతికి, సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది. ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు. వీరితో ఉన్న అవసరాల వల్ల బంధువులు, స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి. మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు, ఆశించిన గుర్తింపు రావడం కష్టమే. రావాల్సిన ప్రయోజనాలు ఏదో కారణం వల్ల నిలిచిపోతాయి. ఆర్థిక స్థిరత్వ పోరాటం వల్ల కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు. ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం, అధికమైన ఆశ లేకపోవడం వల్ల మానసిక ప్రశాంతత, విజయం లభిస్తుంది. మీనరాశి వారు వివాదరహితమైన జీవితం కావాలని కోరుకుంటారు. కానీ స్వంత వారి వల్ల గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు. సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది. భద్రతా విషయంలో జాగ్రత్త వహించాలి. ఆలస్యంగా అయినా అదృష్టం వరిస్తుంది. మీనరాశి వారు స్వసిద్ధముగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందటం వీరికి చేత కాదు. మీనరాశి వారు చూడ్డానికి ఆవేశపరులుగా కనిపిస్తారు. కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైన అయినా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ వారి మీద కక్ష తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. మీనరాశి వారికి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. అంతేకాకుండా వీరికి మెత్తని, అందమైనటువంటి తల వెంట్రుకలు కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. మీనరాశి వారికి కవితా రచన అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చెయ్యాలంటే వీరికి ఎవరైనా తోడు ఉండాల్సిందే. వీరొక్కరు స్వతంత్రంగా ఏ పని చెయ్యలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం ఉండదు.
మీనరాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. పనులను వేగంగా చెయ్యాలి అనే ఆలోచన ఎంతగా ఉంటుందో అంతే త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరికి ఉండదు. పైపైన చూసి నిర్ణయాన్ని తీసుకుంటారు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపై స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. మీనరాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాల ఆనందాన్ని ఇవ్వగలరు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. వీరు తమ జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని చూపిస్తారు. మీనరాశి వారు అనేక విషయాలలో మానసిక ఆందోళన చెందుతుంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులు ఎక్కువగా తొందరగా చేయడం వల్ల అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి, ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా ముఖ్య విషయం ఏంటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళ, సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి, నిపుణత ఉంటుంది. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశ గౌరవం, మంచితనం చాలా వరకు మీనరాశి వారిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. వీరు మొదటి నుండి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తారు. అంతేకాకుండా నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసి వారు మీనరాశికి చెందిన వారిని మీరు ఇట్టే గుర్తిస్తారు. ఆధ్యాత్మిక మార్గంపై ఇష్టతను కలిగి ఉండటమే కాక ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు. ఈ మార్గం వారిని కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది. ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. మేష, కర్కాటక, సింహ, ధను రాశుల వారు వీరికి స్నేహితులుగా ఉంటారు. మిగిలిన రాశుల వారితో వీరి సంబంధాలు అరకొరగా ఉంటాయి. మీనరాశికి చెందిన వారు వైవాహిక జీవితం కాస్తంత ఒడిదుడుకులతో సాగినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటుంది. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగడానికి ఇరు వర్గాల బంధువులు సహకారం అవసరమవుతుంది. వీరు సాంకేతిక విద్యల్లో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం. మీనరాశికి చెందిన వారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తి స్థాయిలో తమపై వేసుకుంటారు. ఫలితంగా ఇంటా బయట అందరి మన్ననలని పొందగలుగుతారు అని చెప్పొచ్చు. మీనరాశి వారు అస్పష్ట, నిస్సహాయ, గందరగోళం, అవిశ్వసనీయ, తప్పించుకునేటువంటి బలహీన గుణాలు కలిగిన వీరు కొన్ని సందర్భాలలో చాలా తేలికగా ఉన్న వాటిని కోల్పోతారు. కాస్త ఆవేశం ఇస్తే మీపై ఆధిపత్యం చెలాయించడానికి చూస్తాడు. అయితే ఆత్మవిశ్వాసం అంతగా లేకపోవడంతో అతను తిరిగి దారిలోకి రావాల్సి వస్తుంది. మీనరాశి వారికి గురు, శుక్ర, శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది. సో చూసారు కదండి, మీనరాశి వారి జీవిత రహస్యాలు, అలాగే వారి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యానికి సంబంధించిన అనేక అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.